రోజు తిని తిని బోర్ కొడుతుంది. ఎక్కడికన్నా వెళ్దామండి. కోటైకొండ వెళ్దామండి. ఫ్రెండ్స్, కోటప్ప కొండలో ఫస్ట్ అయితే బ్రహ్మదేవుడు, సెకండ్ అయితే మహావిష్ణు. మీరు కూడా ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే వినాయకుడిని దర్శించుకొని వస్తున్నాం. మీరైతే చూడండి. ఫ్రెండ్స్, ఈ రోజైతే మేము కోటైకొండ వచ్చాం. ఇదే అనమాట కోటైకొండ గుడి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మేమైతే పార్క్ లోకి వచ్చాము. ఇక్కడైతే నెమళ్ళు ఉన్నాయి. మీరు కానీ చూడండి. అట్టున్నాయా? పెడతాము. అదేమ్మా, ఈరోజు ఎంత తినేది ఛాలెంజ్ చేద్దాం. తినే ఛాలెంజ్. రోజు తిని తిని బోర్ కొడుతుంది. ఎక్కడికన్నా వెళ్దామండి. ఎక్కడికైనా వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం? సోమవారం కదా ఈరోజు గుడికి వెళ్దాం. ఈరోజు కార్తీక సోమవారం లాస్ట్ వారమా? సరే, అడికి వెళ్దాం అయితే. రామతీర్థం వెళ్దామండి. శ్రీశైలం వెళ్దామండి. కాదు, కోటైకొండ. శ్రీశైలం వెళ్ళాం. కోటైకొండ ఎప్పుడు చూడలేదు. కోటైకొండ వెళ్దామండి. కోటైకొండ వీడియో పూర్తిగా చూడండి. మేము వెళ్ళేది కూడా ఫస్ట్ టైం. మేము ముగ్గురు ఎవరు వెళ్ళలేదు. వీడియో అయితే పూర్తిగా తీసి పెడతాం. కోటైకొండ చూడండి. ఓకే, లెట్ గో. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము కోటైకొండ వచ్చాం. ఈరోజు సోమవారం 4వ వారం కాబట్టి జనాలు అయితే బాగా రష్గా ఉన్నారు. ఇదే అనమాట కోటైకొండ గుడి. మేమైతే గుడిలోకి వెళ్ళి స్వామిని అయితే దర్శించుకున్నాం. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. కోటైకొండ గురించి అయితే ఉంటుంది. తీసుకోండమ్మా, వచ్చి చేస్తే బాగకూడదు. కోటప్ప కొండలో ఫస్ట్ అయితే బ్రహ్మదేవుడు, సెకండ్ అయితే మహావిష్ణు. మీరు కూడా ఓకే, మేమైతే దర్శించుకున్నాం. మీరు కూడా ఒకసారి చూడండి అందరూ. కోటప్ప కొండ దగ్గర అయితే మేము ఇది వినాయకుడి దగ్గరికి వచ్చాము. కోటప్ప కొండ
మేమైతే ఇప్పుడు కోటయ్యకొండ దగ్గరికి వచ్చాము. ఏనా బ్యాగ్ చంప వచ్చింది. ఓం నమః శివాయ. కోటికొండ వచ్చాం. కోటికొండ దగ్గర అయితే జనాలు అయితే బాగా రష్గా ఉన్నారు. మేమైతే స్వామిని దర్శించుకున్నాం. చూడు
ఓ ట్రైన్ ఎక్కారు ఇప్పుడు. ట్రైన్ లేదు ఆ? తిరుపతి పోదాం నేను. తిరుపతి రైలు పట్టాలు కూడా లేవు రోడ్లో. రైలు పట్టాలు కూడా ట్రైన్ అడ్డుకొని వెళ్ళింది మొత్తం తిప్పుతారు. ఇదిగో ట్రైన్ అది వెరైటీగా. చాలా బాగుంది. ఇగో దగ్గరగా ఉంది. ఇది ఫుల్ కళ్ళు మూసుకోండి, కళ్ళ వస్తుంది. మేమైతే ఇప్పుడే పార్క్ లోకి వచ్చాం. ఆ ట్రైన్ ఎక్కాం. ఆ లోపల పార్క్ లో జింకలు తప్పితే కోతులు తప్పితే ఏం లేదు చూడటానికి కానీ. ఫ్రెండ్స్ ఇదిగో మేము ఇప్పుడైతే కోటప్పకొండ దగ్గర అయితే పార్కులోకి వచ్చాము. అయితే 10 రూపాయలు ఇదిగో శ్రీవాణి అయితే ఇదిగో ఈ ప్యాకెట్ చూసి ఇచ్చాము ఒకసారి. ఇదిగో ఈ ప్యాకెట్ అయితే 10 రూపాయలు అనుకొని పోయింది. వాళ్ళు 40 రూపాయలు తీసుకున్నారంట. శ్రీవాణి అయితే అల్లాడుతుంది అసలు. అరగంట నుంచి అయితే అసలు ఏడిసింది వేసినట్టుగానే ఉంది. ఓకే ఇప్పుడైతే మనం చూద్దాం మన ఈ పార్కులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సరే పార్క్ వచ్చాము. టికెట్ అయితే 20 రూపాయలు తీసుకున్నారు దీంట్లోకి. ఇందాక టాయ్ ట్రైన్ ఎక్కాము, దానికైతే 20 రూపాయలు దానికి కూడా. కాకపోతే ఆ జింకల వరకే ఉన్నాయి. ఓకే సరే అయ్యి చెప్పండి అందరూ. ఓకే ఇప్పుడు మీకైతే పార్క్ మొత్తం చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్ మేమైతే పార్క్ లోకి వచ్చాము. ఇక్కడైతే నెమళ్ళు ఉన్నాయి, మీరు కానీ చూడండి. కనపట్టలేదుగా. ఇటు ఎటు ఉన్నాయి? ఇటు ఉన్నాయి. అటు ఉన్నాయా? రాయలేదా? ఇదిగో ఇటు ఉంది, రాసింది చూడు. ఏంటి అమ్మా ఇది? బతికిందేనమ్మా. పడుకొని నిద్రపోతుంది. అటవీ శాఖ పల్నాడు అంట. ఓకే ఇవన్నీ బయట అయితే బొమ్మలు ఉన్నాయి, లోపల ఏమున్నాయో చూద్దరు పదండి. చేపలు ఉన్నాయా? శివాని ఏం చేపలు అయ్యి? ఇగో ఏడ కోతులు ఉన్నాయి. ఏడ బర్డ్స్ అన్నింటి ఉన్నాయా? జింకలు కానీ ఉన్నాయా? జింకలన్నీ అట్టే ట్రైన్కి వెళ్ళి కనపడుతుంది. ఇటు ఉండవా జింకలు? గిన్నె కోళ్ళ? గిన్నె కోడి అంట అక్కడ రాశారు. నాకేం ఏంటి చెప్పయ్యి. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు మేము ఈ పార్క్ చూసాము. ఈ పార్కులో అయితే కొన్ని పక్షులు అయితే ఉన్నాయి, పర్లేదు చూడటానికి బాగుంది. ఇందాక ట్రైన్ ఎక్కాం కదా, అదైతే ఏం బాగలేదు. ఆడుంది జింకలు కోతులే ఉన్నాయి, అవే ఉన్నాయి. ఇక్కడైతే కొన్ని పక్షులు అవి ఉన్నాయి. బాగుంది పార్క్ అయితే. చాలా మంచి చేపలు ఉన్నాయమ్మా ఆడికంటేడా. అదనమాట ఈ పార్కులో అయితే ఇది ఒకటి ఉంటుంది చూడదగింది, కొద్దిగా పర్లేదు బాగానే ఉంది, చూడవచ్చు వచ్చిన వాళ్ళు. శివుని ధ్యాన మందిరం అంట.
కోటప్ప కొండ. మా కోటప్ప కొండ టూర్ ఇలా అయితే ముగిసింది. ఈ వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ బాయ్. బాయ్ బాయ్.